మనకు సిలబస్ చూసినట్లయితే జిఎస్ ఉంటుంది, జనరల్ స్టడీస్, దాంతోపాటుగా ఇంగ్లీష్ గ్రామర్ ఉంటుంది, దాంతోపాటుగా రీజనింగ్ మరియు మెంటల్ అబిలిటీ, దాంతోపాటుగా అరిథమెటిక్ సంబంధించినటువంటి సిలబస్ మనకు కంప్లీట్గా గత నోటిఫికేషన్లో ఇచ్చినటువంటి విషయమే. ఎస్ఐకి చూసుకున్నట్లయితే సేమ్ సిలబస్, కాకపోతే ఎస్ఐలో మనకి ప్రిలిమ్స్లో సేమ్ యాజ్ టు యాజ్ మనకు కానిస్టేబుల్కి ఏ విధంగా ఉంటుందో అదే విధంగా ఉంటుంది. కానీ మెయిన్స్కి వచ్చేసరికి మాత్రం 2 పేపర్లు ఉంటాయి. పేపర్ 1లో కంప్లీట్గా జనరల్ స్టడీస్, పేపర్ 2 జనరల్ స్టడీస్ మరియు ఇంగ్లీష్ గ్రామరు, పేపర్ 2కి వచ్చేసరికి మనకు అర్థమెటిక్, రీజనింగ్ మరియు మెంటల్ అబిలిటీ ఉంటుంది. ప్రతి పేపర్ కూడా 200 మార్కులకు గాను ఉంటుంది. అంటే మొత్తం ఎస్ఐకి వచ్చేసరికి 400 మార్కులకు ఉంటుంది. సో ఎవరైతే అభ్యర్థులు ఇప్పటి నుంచే మీ ప్రిపరేషన్ని మొదలు పెడతారో ముందుగా మీరు అర్థమెటిక్, రీజనింగ్ మరియు మెంటల్ అబిలిటీ మీద మీరు ఫోకస్ చేసినట్లయితే రేపటి రోజు ఈ సబ్జెక్టుల మీద మీకు గ్రిప్ వచ్చేటువంటి అవకాశం ఉంటుంది. దాంతోపాటుగా ఎగ్జామ్ టైంలో కూడా మీరు రివిజన్కి అంతగా స్ట్రెయిన్ తీసుకోవాల్సిన అవసరం ఉండదు. జిఎస్ సబ్జెక్ట్ సంబంధించిన చూసినట్లయితే మనకు ప్రధానంగా ఇండియన్ పాలిటీ ఉంటుంది, తెలంగాణ హిస్టరీ, ఇండియన్ హిస్టరీ, దాంతోపాటుగా తెలంగాణ కల్చర్ ఉంటుంది, తెలంగాణ ఉద్యమం, ఎస్ఐకి వచ్చేసరికి తెలంగాణ ఉద్యమం ఉంటుంది, కానిస్టేబుల్కి వచ్చేసరికి తెలంగాణ ఉద్యమం నుంచి 1-2 క్వశ్చన్లు మాత్రమే వస్తాయి. దాంతోపాటుగా కరెంట్ అఫైర్స్, ఇండియన్ జాగ్రఫీ, తెలంగాణ జాగ్రఫీ, ఇండియన్ ఎకానమీ, తెలంగాణ ఎకానమీ, వీటితో పాటుగా సోషో ఎకనామిక్ అవుట్లుక్, అంటే మనకు ఇటు నేషనల్, ఇటు అంటే యూనియన్ గవర్నమెంట్ ఒకటి రిలీజ్ చేస్తుంది, దాంతోపాటుగా స్టేట్ గవర్నమెంట్ కూడా మనకు ఎవ్రీ ఇయర్ సోషో ఎకనామిక్ అవుట్లుక్ రిలీజ్ చేస్తూ ఉంటుంది. సో ఇవన్నీ కూడా మనం నేర్చుకున్నట్లయితే రేపటి రోజు జరిగేటువంటి ఈ ఎగ్జామ్ ఒకవేళ వచ్చేటువంటి నోటిఫికేషన్లో మనము అధిక మార్క్స్ పొందేటువంటి అవకాశం ఉంది. సో ఇది ఇయాల్టీ వీడియో. ఎవరైతే ఎస్ఐ కానిస్టేబుల్ కోసం ప్రిపేర్ అవుతున్నటువంటి అభ్యర్థులు ఉన్నారో విష్ యూ వెరీ ఆల్ ద బెస్ట్. అండ్ చూస్తూనే ఉండండి మరిన్ని జాబ్ సబ్జెక్ట్స్ కోసం సాక్షి ఎడ్యుకేషన్ ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ ఆల్.